ఈరోజు మనం ఎక్సెల్లో పేజ్ సెటప్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. సో పేజ్ సెటప్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఉన్న ఏదైతే ఈ ఫైల్ ఉందో దీన్ని ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి అన్నీ ఒకే పేజ్లో ప్రింట్ రావాలి. సో జనరల్గా ఏమవుతుందంటే ఒక డేటా ఉన్నదాన్ని ఇప్పుడు మనకి జనరల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. చూడండి, ఇక్కడ ఇది నేను ప్రింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కంట్రోల్ పీ కొడితే ఇక్కడ చూడండి మొత్తం పేజ్ ఒక దాంట్లోకి రాలేదు, ఆఫ్ కట్ అయిపోయింది, సెకండ్ పేజ్లోకి వెళ్ళింది. ఇలా ప్రింట్ ఇచ్చినప్పుడు చాలామందికి ప్రాబ్లం ఎరై ఉంటుంది. సో మనకు కావాల్సిన డేటాని ప్రాపర్గా రాకుండా నెంబర్ ఆఫ్ పేజెస్ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో దీనికి మనం పేజ్ సెటప్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. సో దీనికి ఈ పైన ఉన్న ఏదైతే రిబ్బన్ ఉందో ఆ రిబ్బన్లో చూడండి మనకి పేజ్ లేఅవుట్లోకి వెళ్తే ఇక్కడ ప్రింట్ టైటిల్స్ అని ఉన్నది. దీన్ని కింద యారోని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి పేజ్ సెటప్ ఉన్నదండి. ఇక్కడ చూడండి పేజ్ సెటప్లో ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేయండి. ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అంటే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫిట్ టు పేజెస్ ఉన్నాయి. ఇక్కడ నేను జనరల్గా 100 పేజెస్ అనిపిస్తున్నాను. ఇక్కడ మీకు A3 కావాలా, లెటర్లో కావాలా, A4లో కావాలా, నేను A4 సెలెక్ట్ చేస్తున్నాను. ఫైల్ సైజ్ బట్టి మీరు పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ప్రింట్ క్వాలిటీ 600 dpi అని పెట్టుకోండి. దాంతో నెక్స్ట్ మార్జిన్స్లోకి వెళ్తే మార్జిన్స్లో ఇప్పుడు కరెంట్ ఆన్ పేజ్ హారిజాంటల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టాప్ బాటమ్ మీకు హెడర్ ఫుటర్ ఉన్న దాన్ని బట్టి చూసుకొని లెఫ్ట్ సైడ్ మస్ట్ అండ్ షుడ్గా 0.5 పెట్టుకోండి. హెడర్స్ కూడా అన్ని 0.5 పెట్టుకోండి. ఈ రైట్ సైడ్ కూడా 0.5, ఇక్కడ కూడా సేమ్ వాల్యూ ఎంటర్ చేసుకున్నాం. సో దీని తర్వాత హెడర్ ఫుటర్. సో హెడర్ అనేది మీ కంపెనీ నేమ్ ఆర్ లేదంటే మీ ఏదైతే పెట్టుకుంటున్నారో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఫుటర్ ఏం పెడతానంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది కార్నర్ నాకేం కావాలి, పేజ్ ఏమైనా రాద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాలు ఇమేజెస్ ఉంది, కంపెనీ నేమ్ రాశాను. సెంటర్లో ఏం రావాలి, పేజెస్, నెంబర్ ఆఫ్ పేజెస్, పేజ్ 1 of 1, పేజ్ 2 of 2 అట్లా వస్తుంది కదా, పేజ్ అని రాసి దీని తర్వాత ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పేజ్ 1 of 1, 2 of 2 రావాలి కదా, ఆఫ్ అని రాసిన తర్వాత ఇక్కడ థర్డ్ వన్ సెలెక్ట్ చేయండి. ఇది ఇక్కడ సెంటర్ సెక్షన్లో పేజ్ నెంబర్ వస్తాయి. అండ్ రైట్ సైడ్ కార్నర్లో ద ఎక్సెల్ ఏదైతే కింద మీరు ఫైల్ నేమ్ ఇస్తున్నారో ఆ ఫైల్ నేమ్ రావాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్సర్ట్ ట్యాబ్ సెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్ ఫైల్ నేమ్. దీని తర్వాత సీట్లో ఏమంటే రోస్ టు రిపీట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చానుకోండి, 5-10 పేజెస్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ నాకు స్టూడెంట్ నెంబర్ నేమ్ అనేది సీరియల్ నెంబర్ ఇది రిపీట్ అవ్వాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొడితే ఓకే చేయండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ చాలా డేటా రాస్తున్నాను. సో ఇదే డేటాను మళ్ళీ కాపీ చేస్తాను. ఎగ్జాంపుల్ సింపుల్ టైంలో అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఇది ఒక పేజీలో రాదు. సో ఈ పేజీలో వచ్చింది. నెక్స్ట్ పేజీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే సీరియల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఏదైతే ఉందో ఆ రో మొత్తం రిపీట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి నెక్స్ట్లో ఏముంది, ఇక్కడ సీరియల్ నెంబర్ ఏముంది, స్టూడెంట్ నెంబర్ ఏముంది అట్లా తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసేసాను అనుకోండి, చూడండి ఇప్పుడు మళ్ళీ ప్రింట్ టైటిల్లోకి వెళ్ళి సీట్ రిపోర్ట్ అన్నదాన్ని డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ ఫస్ట్ పేజ్ బాగానే వస్తుంది. సెకండ్ పేజ్కి వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ ఇది ఏం సీరియల్ నెంబరా లేకపోతే ఇది స్టూడెంట్ నేమా, ఇక్కడ ఏముంది, ఇది డేట్, ప్రజెంట్ డేటా, ఇది అమౌంటా ఏంటి మనకు తెలియదు. సో దానికోసమని ఇక్కడ పేజ్ సెట్లో మళ్ళీ సీట్స్లోకి వెళ్ళి ఇక్కడ రోస్ట్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ రో వర్క్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేస్తే ఓకే చేయండి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ పేజ్లో వచ్చింది. సెకండ్ పేజ్లోకి వెళ్ళి మనకి క్లియర్ సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫీ పెయిడ్. సో ఇట్లా కింద కూడా చూడండి బాలు ఇమేజెస్, పేజ్ 2 of 2,
న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో ఇట్లా మనం పేజ్ సెటప్ అనేది క్లియర్గా చేసుకుంటే ప్రింట్ ఇచ్చినప్పుడు కూడా మీకు ఓన్లీ 2 పేజెస్ ఫుల్ డేటా వస్తుంది. అదే కాకుండా ఇంత ముందులాగా మనం ప్రేజ్ బ్రేక్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఇదే ఉన్నాను చూడండి. ఇప్పుడు నేను ప్రింట్ ఇస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఎన్ని పేజెస్ వచ్చాయి? 4 పేజెస్ వచ్చాయి. ఇప్పుడు మనం సెట్ చేసిన సెట్టింగ్స్ కూడా చూడండి మొత్తం చేంజెస్ అయిపోయింటాయి. పేజెస్ ఆటోమేటిక్ అడ్జస్ట్లోకి వెళ్ళి మార్జిన్స్ అన్నీ ఉన్నాయి, హెడర్ ఫుటర్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు దానికనే ఫిట్ టు కొట్టారు అనుకోండి, అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. నేను ఏదైతే ఇంతకుముందు ఫిట్ టు ఉండే దాంట్లో ఇప్పుడు అడ్జస్ట్మెంట్, ఇప్పుడు మళ్ళీ ఫిట్ టు 100 కొట్టామనుకోండి, ఇప్పుడు 2 పేజెస్కి వచ్చాయి. సో ఇట్లా మనం ఈజీగా పేజ్ సెటప్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా ప్రింట్ ఇచ్చినప్పుడు కానీ పక్క వాళ్ళు ప్రింట్ తీసినప్పుడు కానీ మనకి క్లియర్గా నీట్గా ఉంటాయి. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా తీస్తే నెంబర్ ఆఫ్ పేజెస్ వేస్ట్ అవుతాయి, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ కాదు.